హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'క్రైమ్ 101' ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ అయితే నిజంగా చాలా చేశారు. క్రెడిట్స్ అన్నీ తీసేస్తే ఈ మూవీ రన్ టైమ్ 2 అవర్స్ 15 మినిట్స్ ఉంటుంది. ఇందులో నా ఫేవరెట్ హాలీవుడ్ యాక్టర్ మన థార్ క్రిస్ హెమ్స్‌వర్త్ ఉంటాడు. ఇందులో న్యూడిటీ ఏం లేదు కానీ ఎక్స్‌పోజింగ్ ఉంటుంది. కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. లైట్‌గా వయలెన్స్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఓకే అనుకుంటేనే ఫ్యామిలీతో చూడండి. డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే, ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒకటి స్టోరీ చూపిస్తారు గైస్. అతను దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అతని స్పెషాలిటీ ఏంటంటే, దొంగతనం చేశాక అస్సలు ఒక్క క్లూ కూడా లేకుండా తప్పించుకుంటూ ఉంటాడు. సో, పోలీసు వాళ్ళు అసలు దొంగతనాలు ఎలా జరుగుతున్నాయో అర్థం కాక కంగారు పడిపోతూ ఉంటారు. బట్ ఒక ఆఫీసర్ మాత్రం ఈ దొంగతనాలన్నిట్లో కూడా ఒక ప్యాటర్న్‌ని అబ్జర్వ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో, ఆ దొంగ నెక్స్ట్ తన దొంగతనం ప్లాన్ చేస్తున్నప్పుడు, ఈ పోలీస్ ఆఫీసర్ అతన్ని పట్టుకోగలిగాడా లేదా? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లో ఒకటి క్లియర్ చేయాలి. ఈ మూవీ అందరి కోసం కాదు గైస్. ఇది యాక్షన్ హెవీ మూవీ అస్సలు కాదు. ఇదొక స్లో బర్నింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సో, యాక్షన్ ఎక్కువ ఉంటుందని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని చూస్తే డెఫినైట్‌లీ డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకైతే చాలా నచ్చింది గైస్. స్టోరీ సింపుల్‌గానే ఉంటుంది. లైక్ మన 'జులై' మూవీ ఉంది కదా! అలానే ఇందులో కూడా ఇద్దరి మధ్య జరిగే మైండ్ గేమ్స్ ఉంటాయి. స్టోరీ వినడానికి సింపుల్‌గానే ఉంటుంది. కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. మూవీలో చాలా లేయర్స్ ఉన్నాయి. సబ్‌కాన్షియస్‌గా మూవీ మనతో ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఆ దొంగ దొంగతనం చేసి తప్పించుకోవడానికి యూజ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా ఫ్రెష్‌గా, షాకింగ్‌గా అనిపిస్తుంది. ఆ పోలీస్ దొంగని పట్టుకోవడానికి వేసే స్టెప్‌కి 4 స్టెప్స్ ముందు మన దొంగ ఉంటాడు. సో, వీళ్ళ మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది గైస్. కొన్ని చేస్ సీక్వెన్సెస్ ఉన్నాయి. వాటిని చాలా బ్యూటిఫుల్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. మూవీ స్టార్ట్ అయిన ఒక 15-20 మినిట్స్ తర్వాత నుంచి స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిపోతాం. ఇక నెక్స్ట్ పోలీస్ అండ్ దొంగ మధ్య జరిగే మైండ్ గేమ్స్ మనల్ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టేస్తాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, లొకేషన్స్ కానీ, మెయిన్‌గా రైటింగ్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి గైస్. ఇఫ్ మీకు స్లో బర్నింగ్ క్రైమ్ మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే, ఎలాగో తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి డెఫినెట్‌లీ చెక్‌ఔట్ చేయండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాస్ ఎ వర్త్ వాచింగ్ మూవీ. సో ఇది గైస్ 'క్రైమ్ 101' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.